కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తు మనకి ఏం చెప్తున్నాడు? నేను ప్రాణాలు అర్పించమని చెప్పట్లేదు. ఆయన ఏమని చెప్తున్నాడు తెలుసా? మీరు నన్ను పరిచయం చేయండి. మీకోసం, ఈ లోకంలో ఉన్న మనుషులందరి కోసం ప్రాణాలు అర్పించిన నన్ను వారికి పరిచయం చేయండి, వాళ్ళకి ప్రకటించండి, వారిని నా శిష్యులుగా చేయండి. మీ శిష్యులుగా కాదు, నా శిష్యులుగా చేయండి. నా దగ్గర నేర్చుకున్న ప్రార్థన ఏదైతే ఉందో, ఎలా నేర్చుకున్నారో అది వాళ్ళకి నేర్పించండి. మీరు ఏ విధంగా అయితే నా మాటలు వింటూ వచ్చారో ఆ వాక్యాన్ని చదవడం నేర్పించండి. మీరు ఏ విధంగా అయితే నా దగ్గర సువార్త ప్రకటించడం ఎలా నేర్చుకున్నారో అలా సువార్తను ప్రకటించడం నేర్పించండి. వాటిని గైకొనాలి, చేయాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దేవుని ప్రకటించాలి, దాన్ని అనుసరించి జీవించాలని నేను మీకు ఏదైతే ఆజ్ఞాపించానో వాటిని వారికి బోధించి గైకొనవాలని ఆజ్ఞాపించండి అని చెప్తూ వచ్చారు.